సినీగోయర్.com ప్రేక్షకులకి వైజాగ్ ప్రసాద్ నమస్కారాలు. మీకు వైజాగ్ ప్రసాద్ అని పేరు ఎందుకు వచ్చింది? ప్రసాదులు చాలామంది సినిమా ఫీల్డ్లో ఉండడం వలన ఏ ప్రసాద్ ఎవరో తెలుసుకోలేక నేను తరచూ వైజాగ్ నుంచి యాక్ట్ చేయడానికి వచ్చేవాడిని. కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ ఆ వైజాగ్ ప్రసాద్ అని పిలవండి అన్న మాటతో నాకు వైజాగ్ ప్రసాద్ నిక్ నేమ్ సార్థకం అయిపోయింది అనమాట. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఫ్యామిలీ అంటే అందరిలాగే నాకు ఒక వైఫే, ఇద్దరు పిల్లలు. మై సన్ ఈజ్ వర్కింగ్ ఎట్ లండన్, ఈజ్ హ్యావింగ్ 2 children. మై డాటర్ షీ ఈజ్ వర్కింగ్ ఎట్ US, షీ ఈజ్ హ్యావింగ్ 2 children. ఇద్దరు బాగానే చదువుకున్నారు కాబట్టి స్థిరపడ్డారు. సో నో మోర్ బర్డెన్సెస్ ఫర్ మీ. మీ యాక్టింగ్ కెరియర్ మీద మీ పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ కానీ మీ వైఫ్ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఏమైనా ఉందా? అంటే మా నాన్నగారు స్కూల్ హెడ్ మాస్టర్ ఉండేవారు. ఆయనకి డ్రామాలు ఇవంటే పరమ కోపం, ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు. కానీ నేను వేసిన ఫస్ట్ నాటకం వలన ఐ లాస్ట్ మై MBBS సీట్. దాంతో ఆయనకి ఇంకా కోపం వచ్చేసి కంప్లీట్గా నాతో ఒక 6 months మాట్లాడడం మానేశారు. బట్ ఒకసారి మొహాన్ని రంగు అంటుకుంటే దాన్ని తుడుచుకోవడం చాలా కష్టం అవుతుంది కదా. ఆ విధంగా నాటకాలు వేయడం ఎక్కువైపోయింది. కానీ దొంగచాటుగా నాటకాలు వేయటం అనమాట. తర్వాత నేను BHPలో 1968లో ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. 69లో మ్యారేజ్ అయినప్పుడు ఐ టోల్డ్ టు మై మిస్సెస్, నేను స్టేజ్ ఆర్టిస్ట్ని, సో యూ హ్యావ్ టు బేర్ విత్ మీ అని. షీ నెవర్ థాట్ ఆఫ్ దట్ ఐ విల్ గో హియర్ అండ్ దేర్ ఫర్ ది డ్రామాస్. అంచేత ఈ ఊళ్ళోనే వేసుకుంటారు కాబట్టి సరే కానివ్వండి అలాగే వెళ్ళండి అని. బట్ లేటర్ ఆన్ స్టేజెస్లో నన్ను అడ్మైర్ చేయడం మానేసి ఆల్మోస్ట్ ఆల్ ఇంట్లో మాట్లాడుకునే సిచ్యువేషన్ కూడా పోయింది. కానీ మెల్లిగా ఎలాగో అలా మళ్ళీ బతిమాలుకొని బామాలుకొని మొత్తం మీద నాటకాల మీద ఇంట్రెస్ట్ చావక ఒక సైడ్ నుంచి ఉద్యోగం చేస్తూ ఒక సైడ్ నాటకాలు వేస్తూ ఈ స్టేజ్కి నేను వచ్చాను. మీ వర్క్ అండ్ యాక్టింగ్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేశారు? కారణం ఏంటంటే అందరూ నాటకాలంటే రాత్రి 10-11కు రిహార్సల్స్ స్టార్ట్ చేసి తెల్లారి 3 వరకు రిహార్సల్స్ చేసి ఇంటికి వచ్చి అందరినీ హింస పెట్టి వాళ్ళు హింసింపబడి నానా యాతన పడుతూ ఉంటారు. బట్ లక్కీలీ మా టీం ఎలాంటిదంటే ఎర్లీ ఇన్ ది ఈవినింగ్ at 6 o'clock we used to start the rehearsals. By 8:30 we used to close it. సో బై దట్ ఏమైందంటే అవతల ఆఫీస్కి పనికి కానీ ఇతర ఇంట్లో ఉన్నటువంటి పనికి కానీ ఎటువంటి ఆటంకం లేకుండా కాలక్షేపం కోసం కాకుండా సీరియస్గానే నాటకాలు వేస్తూ వీ హ్యావ్ రీచ్డ్ సర్టెన్ గోల్స్. అది ఆ క్రమశిక్షణ ఈ సినిమాలకు కూడా చాలా బాగా పనికొస్తుంది. ఎందుకంటే సాధారణంగా సినిమా వాళ్ళంటే కొన్ని చోట్ల చాలా చిన్న చూపు ఉంటుంది, నాటకాల వాళ్ళంటే ఇంకా చిన్న చూపు ఉంటుంది. ఎందుకంటే అదర్ వయసెస్ ఉంటాయి సాధారణంగా ఆర్టిస్టులకి, తాగుడని లేకపోతే ఇంకేదో అని ఉంటాయి. అవేవి లేకుండా ఒక కంప్యూటర్ ఇంజనీర్గా నా పని నేను ఆఫీసులో సాటిస్ఫాక్టరీగా చేస్తూ యువతల నాటకాలు కూడా నా మనసుకు నచ్చినట్టు వేస్తూ ఇంట్లో కూడా జాగ్రత్తగా ఉంటూ ఇలాగ బండి లాక్కొచ్చాను అనమాట. నాటకాల వల్ల బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పారు కదా, వాటిలో కొంచెం చెప్పగలరా? సాధారణంగా నాటకాలు వేసే వాళ్ళకి ఆ నాటకం తాలూకా క్యారెక్టర్స్ బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే జీవితంలో కష్టాలని సుఖాలని ఒక పాక్షికంగానే మనం అనుభవిస్తూ ఉంటాం. బట్ ఎన్నో రకాలుగా ఉన్నటువంటి కష్టాలని, ఎన్నో రకాలుగా సుఖాలని, ఎన్నో రకాలు ఉన్నటువంటి త్యాగాలని ఇవన్నీ నేను నాటకాల్లో మనం చూపిస్తూ ఉంటాం. అసలు జీవితమే నాటకం, నాటకమే జీవితం. కానీ కొన్ని పాత్రల్లో ఇప్పుడు రాజకీయ నాయకుడికి వేయాలనుకో నాటకంలో అయితే రాయి వేస్తాం, బయట మన రాజకీయ నాయకుడే పనికిరాం మనం.
బట్ రాజకీయ నాయకుడు ఏ విధంగా చేస్తున్నాడు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడు అన్నదాన్ని విల్ షో ఆన్ ది స్టేజ్. దట్ మీన్స్ విల్ స్టడీ ఈచ్ అండ్ ఎవరీ క్యారెక్టర్. సరే, సో ఈచ్ అండ్ ఎవరీ క్యారెక్టర్ మనం స్టడీ చేయటం వలన పీపుల్ తాలూకా బిహేవియర్ ఏంటి అన్నది మనం బాగా తెలుసుకోగలుగుతాం. అంచేత ఎవరితో ఏ విధంగా మెలగాలన్నది నాటకాలు వేసిన వాళ్ళు మాత్రం బాగా తెలుస్తుంది నా అభిప్రాయం. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ సో మెనీ క్యారెక్టర్స్ ఇన్ దిస్ అవుట్ ఆఫ్ మై 65 years of age, especially after attaining good age. I mean to say 40 years దాటిన తర్వాత రైప్డ్ ఏజ్ ఉంటుంది. ఆ రైప్డ్ ఏజ్లో నాకు తారసపడినటువంటి మనుషులందరితో తల క్యారెక్టరిస్టిక్స్ని నేను ఈజీగా స్టడీ చేయగలుగుతున్నాను. కారణం ఏంటంటే ఇదే. మీలో ప్లస్ పాయింట్స్ ఏంటి? యాజ్ ఎ పర్సన్ మీలో లిమిటేషన్స్ ఆర్ నెగిటివ్ పాయింట్స్ చెప్పండి. ప్లస్ పాయింట్స్ అంటే నాకు అది నా మిసెస్ చెప్తే బాగుంటుందేమో. నా కుటుంబీకులకి బాగా తెలుస్తాయి నా ప్లస్ పాయింట్స్ ఏంటో, నా మైనస్ పాయింట్స్ ఏంటో. బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్, my plus point is I will stick to the time, I will stick to the word. ఈ రెండు ప్లస్ పాయింట్స్ అనుకుంటాను. అండ్ మై డిమాండ్స్ విల్ ఆల్సో బి పెద్దగా మనుషులను బట్టి డిమాండ్ ఉంటుంది. టు బి ఫ్రాంక్ ఇనఫ్, అవతల వాళ్ళకి లేదనుకుంటే జస్ట్ ఈజీ గోయింగ్గా చేసేయటం, ఉందంటే కాస్త ఇమ్మని అడగడం, డిమాండ్ చేయడం కూడా ఉంది, కాదని లేదు. బికాజ్ బతుకు తెరువు కాబట్టి ఐ హ్యావ్ టు లివ్. అది నా ప్లస్ పాయింట్ అని అనుకున్నాను. నా మైనస్ పాయింట్స్ ఏంటంటే ఐ డోంట్ గో ఎనీవేర్ టు బెగ్ క్యారెక్టర్స్. ఇన్ దిస్ ఇండస్ట్రీ పీపుల్ షుడ్ హ్యావ్ ది అటాచ్మెంట్స్ విత్ ఈచ్ అండ్ ఎవరీ మ్యాన్, ఈచ్ అండ్ ఎవరీ ప్రొడ్యూసర్, ఈచ్ అండ్ ఎవరీ డైరెక్టర్. So that only you can attain, you can have good characters. Coordination, cooperation with other characters, other people తో కూడా ఉంటేనే తప్ప ఇండస్ట్రీలో రాణించలేం, కష్టం. బట్ I was rather to say I'm minus in that. That's why I think I'm not getting good characters. How do you define your life? Life is the gift of God. Whatever God has given to you, He knows how much He has to give to you and how much you deserve. మీకు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. అంతకంటే మనం కోరుకున్న కోట్లు వచ్చి వద్దన్నా సరే మానేవు. అంచేత లైఫ్ ఎలాంటిదంటే మీకు ఇచ్చిన జీవిత పరిధిని మీకు వీలున్నంత వరకు మీ పరిధిలో అందరినీ సంతోషపెడుతూ మీరు సంతోషంగా ఉంటూ జీవితాన్ని లాగించడానికి ప్రయత్నించాలి. మనకి ఏ రోజు ఏ విధంగా ఉంటుందో చెప్పలేని స్థితి ఇప్పుడు ఏర్పడి ఉంది మనకి దేశంలో. ఈరోజు ఫలానా పని చేస్తామంటే చేయగలమో లేదో కూడా తెలియదు. పూర్వం ఉన్నటువంటి సెక్యూరిటీ ఇప్పుడు లేదు. అంచేత జీవిత పరిధిని ఎప్పుడు ఏ విధంగా తీసుకోవాలంటే గమనాన్ని నవ్వుతూ చూసుకోవడం బెటర్. చింతించకూడదు. బట్ డోంట్ ఫర్గెట్ యువర్ రూట్స్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎలా ఇన్నాళ్ళు బతికారు అన్నది మాత్రం ప్రతి క్షణం మీరు ఆలోచించుకొని మనం బతకాలి. అలా అయితేనే ముందుకు వెళ్ళడానికి మనకి కొంత ఆస్కారం దొరుకుతుంటుంది. సపోజ్ మన తాలూకు మూలాలను కానీ మనం మర్చిపోతే, మనకేదో డబ్బు వచ్చిందని మనం బిహేవ్ చేస్తే పీపుల్ వాట్ దే విల్ సీ, అంటే ఫ్రెండ్స్ ఏమంటారు తెలుసా, వాడు తలబిడిస్తాను ఎక్కువైపోయింది, రాడు ఫలా పొజిషన్లోకి వెళ్ళాడు అనుకుంటారు. మీరు మొట్టమొదటి ఫ్రెండ్స్తో స్టార్టింగ్ టైం అంటే మీరు చదువు ఎడ్యుకేషన్ టైంలో లేదా మీరు ఉద్యోగం చేసే టైంలో మీరు వాళ్ళతో తిరిగే టైంలో ఏ విధంగా ఉన్నారో మీకు ఒక గ్రోత్ వచ్చిన తర్వాత కూడా యూ హ్యావ్ టు బిహేవ్ లైక్ దట్ ఓన్లీ. అది నా ఉద్దేశం ఏంటంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను సంపాదించుకున్నదే. అంచేత దట్ వాజ్ ది ఫౌండేషన్ ఫర్ మీ. ఆ ఫౌండేషన్ మాత్రం నేను మర్చిపోకూడదు. అంచేత అప్పుడు జీవితం సాఫీగా హాయిగా వెళ్ళిపోవడానికి మనకు చాలా ఆస్కారం దొరుకుతూ ఉంటుంది. అయితే బట్ వన్ థింగ్ ఐ సే, జీవితాన్ని ఎప్పుడు ఆషామాషిగా మాత్రం తీసుకోకూడదండి. నా ఉద్దేశంలో రోజు గడిచిపోతుందని తీసుకోకూడదు. యూ షుడ్ హ్యావ్ ఏ ప్లాన్ ఫర్ ది లైఫ్.
అలాగే అనుక్షణం ప్లాన్ వేసుకుంటూ లైఫ్ని గడపమని కాదు ఉద్దేశం. బట్ వేరస్ యూ షుడ్ హ్యావ్ ఏ లిటిల్ గోల్. ఆ గోల్ ఎలా ఉండదు, ఫలానా రీచ్ అవ్వాలని గోల్ అని కాదు నా ఉద్దేశం. మన అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు పగటి కళలకి రండి వాడిని సాకారం చేసుకోండి అని చెప్పారు ఆయన. మనకి తగ్గట్టు మనం కళ్ళ కనాలి. ఐ కాంట్ బి ఎన్ అంబానీ, ఐ కాంట్ బి ఏ టాటా. కానీ ఆ రోజు ఆ గోల్ రీచ్ అవ్వడానికి నేను ట్రై చేయలేను, ఎందుకంటే నా లిమిట్స్ ఏమిటో నాకు తెలుసు. అలాగే లైఫ్ అంతే, లైఫ్ ఎప్పుడు అంతే. మన లిమిట్స్ ఏమిటో తెలుసుకొని లైఫ్ని మనం లీడ్ చేయాలి. అది నా ఉద్దేశం.